హరే కృష్ణ 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 హరే హరే. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలోని మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః అన్న వాక్యంలోని 4వ పదమైన మే మతాః గురించి తెలుసుకుంటాం. గురు వేదాంత వాక్యాదిషు విశ్వాసః శ్రద్ధః. శ్రద్ధ అంటే ఏమిటి అంటే గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అన్నారు. గురువుల పట్ల శాస్త్రం పట్ల నిజమైన విశ్వాసమే శ్రద్ధ. దానివల్లనే జ్ఞానలాభము కలుగుతుంది. గురువు మీద నిజమైన శ్రద్ధ ఉంటే, విశ్వాసం ఉంటే శాస్త్రం మీద కూడా చెక్కు చెదరని విశ్వాసం కుదురుతుంది. కనుక భక్తుడైన వాడు భగవంతునిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. భగవంతునిపై భక్తిని కలిగి ఉంటే భగవంతుని అనుగ్రహం తనకు కలుగుతుందనే నమ్మకం కలిగి ఉండాలి. భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం, ఆయన తన ప్రార్థనను ఆలకిస్తాడనే విశ్వాసం, తనపై ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడనే విశ్వాసం భక్తునికి తప్పక ఉండాలి. ఈ ప్రకారంగా సగుణోపాసన అయినా నిర్గుణ ఉపాసన అయినా 3 జాగ్రత్తలు తీసుకున్నవాడే శ్రేష్ఠ భక్తుడు అవుతాడు. యుక్తతముడు అని భగవంతుడు కూడా అభిప్రాయపడ్డారు. మే మతాహ అంటే భగవంతుడు అదే నా అభిప్రాయము అని చెప్పారు. నా అభిప్రాయం అని స్వయంగా భగవానుడే చెప్పిన శ్లోకం అది. కనుక భగవానుని అభిప్రాయమే ఎవరైనా స్వీకరించదగినది. వారి అభిప్రాయం వీరి అభిప్రాయం కాదు. కనుక గృహస్థు సన్యాసి అని కానీ, బ్రాహ్మణుడు శూద్రుడు అని కానీ, సగుణోపాసకుడు నిర్గుణోపాసుడు అని కానీ వీటితో సంబంధం లేకుండా ఎవరైతే 3 జాగ్రత్తలు తీసుకొని ఉపాసన చేస్తారో అతడే నిజమైన శ్రేష్టమైన భక్తుడు. ఉపాసన అంటే ఆసన, సమీపంలో కూర్చొనుట. ఎవరి సమీపంలో కూర్చోవాలి? భగవంతుని సమీపంలో కూర్చోవాలి. మన మనస్సు సంసారములో కూర్చొని ఉన్నది. ఈ మనసు ఇక్కడి నుండి మకాం మార్చి భగవంతుని సమీపంలో కూర్చోబెట్టాలి. శిశువు గర్భంలో ఉన్నప్పుడు వాని చుట్టూ తల్లి శరీరం మాత్రమే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఆమె పాలు త్రాగి పెరుగుతుంది. ఆ తల్లి పాలును వేడి చేయనక్కర్లేదు, పంచదార కలపనక్కర్లేదు. ఆ తర్వాత ఆట బొమ్మలను మరిగి తల్లికి దూరం అవుతాడు. ఆకలి కాగానే ఆట బొమ్మలను మరిగి తల్లికి దూరం అవుతాడు. ఆకలి కాగానే ఆట బొమ్మలను ఆవలకు పెట్టి తల్లి చంకను ఎక్కుతాడు. ఇప్పుడు ఆ తల్లి పాలే కావాలి. ఆట బొమ్మలతో ఆకలి తీరదు. అలాగే తన స్థితికి గతికి ఆధారమైన పరమాత్మను మరచి మనము ప్రాపంచిక వస్తువులపై మోహం పెంచుకుంటాం. భార్య అని, భర్త అని, బిడ్డ అని, ఇల్లు వాకిళ్ళని, ధనమని, సొమ్ములని ఈ ఆట బొమ్మలను చూసి మురిసి ముప్పందుమవుతాం. కానీ ఇవన్నీ తోలు బొమ్మలు. ఎప్పుడో ఒకప్పుడు దూరమయ్యేవి, నాశనమయ్యేవి, దుఃఖాన్నిచ్చేవి. వీటిలో నిత్యం సుఖం లేదు, నిరతిశయ ఆనందము లేదు. తల తిరిగి నోటికి వచ్చినప్పుడు కానీ నీవే తప్ప ఇతఃపరం బెరంగ కానీ భగవంతుని ఆశ్రయించము. కనుక ఇలాంటి కష్టం వచ్చినప్పుడు గాక నిత్యం భగవంతుని ఉపాసించాలి. విషయ ఆధీనమైన మనస్సు భగవద్ ఆధీనం కావడమే ఉపాసన. అట్టి భక్తుడే శ్రేష్ఠుడని భగవంతుని యొక్క తీర్మానం. ఇది మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. భగవానుడు పరమేశ్వరుడైన నా యందు ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదుల యందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులు అని, మిక్కిలి శ్రేష్ఠులు అని భగవంతుని అభిప్రాయమే భక్తునికి శిరోధార్యము. హరి ఓం తత్సత్.